కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మీద మాట్లాడడానికి నోరెలా వచ్చిందని కడియం అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కాసులకు అమ్ముడుపోయి బిడ్డ రాజకీయాల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ లోకి వెళ్లావని విమర్శించారు. తన నోటితోనే ఒకప్పుడు కేసీఆర్ ని జాతిపిత అన్నావు కదా అని గుర్తు చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచావు కదా, ఉప ఎన్నికల్లో గెలుస్తా అనే నమ్మకం ఉంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఏదో తులం బంగారం ఇచ్చినంత పోజులు కొట్టుకుంటా ఏం మాట్లాడాలో తోయక పిచ్చిలేసినట్లు మరి కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అది నోరా మోరా నాలుక తాటిమట్ట అన్నంత రోతగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేటట్టుంది. కాంగ్రెస్ కు కాసుల కమ్ముడు పోయి బిడ్డ కోసం కక్కుర్తిపడి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కల్పించుకొని కుక్కిన పేరు లెక్క పడుండాల్సిన నువ్వు ఈ రోజు మరి సూర్యుడు లాంటి కేసీఆర్ మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నావు. ఆకాశం ఎత్తునున్న కేసీఆర్ గారు నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదే పడుతుంది తప్ప కేసీఆర్ మీద పడదు. అది నీకు పాపం కలుగుతుంది. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెట్టే జాతి నీది. నీ నోటనే అన్నావు కదా కేసీఆర్ గారిని జాతిపిత అని, తెలంగాణ జాతిపిత అన్నావు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయని, మానస పుత్రిక అద్భుతము అని నువ్వే మాట్లాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసినావు కదా. మళ్లీ ఇవాళ కూలే కాళేశ్వరాన్ని మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చింది కడియం శ్రీ గారు.